తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూస్తున్నాం. పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పివి ఘాట్లో నివాళులర్పించారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశం ఎంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు పివి అన్నారు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే భాషా ప్రావీణ్యుడు పివి నరసింహారావు అని ఎమ్మెల్యే తలసాని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని హస్తకళా ఆర్డినెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి విజయదాస్ అన్నారు. బంజారా హిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని నిర్వాహకుడు జయేష్ గుప్తా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు కొత్తగూడెంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం చేశాయి. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు వామపక్ష రైతు సంఘం నాయకులకు మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రైతు సంఘాల నాయకుల చేతిలో ఉన్న దిష్టిబొమ్మను పోలీసులు లాక్కున్నారు. రైతు వ్యతిరేక మార్కెట్ చట్టాలను రద్దు చేయాలని, అక్రమంగా ఢిల్లీలో అరెస్ట్ చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మధ్యమతలో తన స్నేహితుడే సీసాతో దాడి చేసిన సంఘటన బోరబండలో చోటు చేసుకుంది. జయంత్, నిఖిల్, బబ్లు, రెహాన్ అనేటువంటి నలుగురు కలిసి వంశీ అనే వ్యక్తిపై బీర్ల సీసాలతో దాడి చేశారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ బాధితులను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్లో పాములు కలకలం సృష్టించాయి. గ్రామంలోని న్యూ కాలనీలో 5 పాములు ఒకేసారి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 2 పాములు చంపేయగా 3 పొదల్లోకి వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. కాలనీలో పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కారు అదుపు తప్పి రోడ్ డివైడర్ను ఢీకొట్టిన ఘటన షామీర్పేటలో తుమ్కుంట స్పోర్ట్స్ స్కూల్ వద్ద జరిగింది. వాహనం హైదరాబాద్ నుంచి షామీర్పేట వైపు వస్తుండగా డివైడర్ను ఢీకొని యాక్టివా వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి, యాక్టివా మీద ఉన్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4,000 భృతి ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వందల మంది బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీడీ కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్నా కూడా హామీపై అతిగతి లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇండస్ట్రీలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రానికి శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకీ సేవ చేరుకుంది. భాగ్యనగరం నుంచి అయోధ్యకు బయలుదేరిన శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకీ సేవ ధర్మపురి ఆలయానికి చేరుకోగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పల్లకీ సేవలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ సమగ్ర శిక్షణ ఉద్యోగులు దీక్షను చేపట్టారు. ఉద్యోగులకు ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణ కేజీబీవీ ఉద్యోగులు నిరవధిక దీక్ష చేపడుతున్నా ప్రభుత్వం మొండి వైఖరిని వేయడం లేదంటూ మండిపడ్డారు. సీఎం వెంటనే ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యాదవ్ నగర్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా రైతులు విద్యార్థులతో కలిసి పొలంలో నాట్లు వేసి కేకు కట్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ప్రభుత్వాలు గుర్తించి రైతు దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి అని అన్నారు. ఇక ఇవి బులెటిన్స్ చాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం దాగదు.